డీలిమిటేషన్. స్టాలిన్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు, రేవంత్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆ డీలిమిటేషన్ ఏదో పెద్ద ఒక రాక్షస్ అయినట్టు, భస్మాసురమైనట్టు. డీలిమిటేషన్పై కాంగ్రెస్కున్న లిమిటేషన్ ఏంది? కాంగ్రెస్ యొక్క బుచికి మాటలకు మళ్ళా చిత్రగుప్తులా మనం నిజాలు మాట్లాడుకుందామా లేదా ఫ్రెండ్స్? డీలిమిటేషన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉందో అన్ని ఎంపీ సీట్లు పెరగాల. పాపులేషన్ తక్కువ ఏడు ఉన్నది అంటే సౌత్ ఇండియాలో ఉన్నది. సో నంబర్ ఆఫ్ సీట్స్ ఎవరికి ఎక్కువ పెరుగుతాయి? నార్త్ ఇండియాలోకి పెరుగుతాయి. సౌత్ ఇండియాకి ఏమవుతుంది? తక్కువ అవుతుంది. ఇది పాపులేషన్ని బేస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తారు, జాగ్రఫీని చేసుకొని కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ₹1,00,00,000 ఫండ్ వచ్చిందనుకో, అది 10 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీ అవుతుందా, లేకపోతే అదే ₹1,00,00,000 18 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీ అవుతుందా నీకు సంక్షేమం? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్తున్నా. సౌత్ లీడర్లు కంప్లీట్గా మమ్మల్ని పాతాళానికి దొక్కుతారు, తుంగలు దొక్కుతారు, అసలు మాకు ఇక పెద్ద పేరే ఉండదు అని అంటారు. అసలు మీకు ఉన్న పేరు కూడా కట్టలుగట్టనిక గడివికనికే కదా పనికొచ్చేది. మీరు ముఖ్యమంత్రిత్వం చేయరు అని అంటే సనాతన ధర్మం మలేరియా లాంటిది, దాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక చిల్లర నా కొడుకు మాట్లాడతాడు. మహిళా రిజర్వేషన్ పైన సోనియా గాంధీ గారు స్పీచ్ ఇస్తే మనం సపోర్ట్లు కొట్టాలి. బీజేపీ కానీ ఎవరైనా కానీ దీని మీద మాట్లాడి మేము చేస్తామన్నట్టే మాత్రం భారతీయ జనతా పార్టీని దూషించాలా. లోక్సభలో జనం ఉంటే రాజ్యసభల రాజ్యం ఉన్నది కదా, ఎవరైనా డిబేట్కి వస్తారా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న పేపర్లలో వచ్చింది డీలిమిటేషన్. స్టాలిన్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు, రేవంత్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తున్నాడు. మొత్తం మన సౌత్ స్టేట్స్ అంతా కలిసిపోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. కలిసిపోయిన ఈ సౌత్ స్టేట్స్ని మనము బీజేపీని ఎదుర్కొందామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ డీలిమిటేషన్ ఏదో పెద్ద ఒక రాక్షస్ అయినట్టు, భస్మాసురమైనట్టు, సదర్న్ స్టేట్స్ని మొత్తము మనని అడ్జేస్తుంది అన్నట్టు వీళ్ళు ఏదేదో పెద్దగా మాట్లాడుతున్నారు. అసలు నేను అడుగుతున్న విషయం ఏందనంటే, డీలిమిటేషన్పై కాంగ్రెస్కున్న లిమిటేషన్ ఏంది? కాంగ్రెస్ యొక్క బుచికి మాటలకు మళ్ళా చిత్రగుప్తులా మనం నిజాలు మాట్లాడుకుందామా లేదా ఫ్రెండ్స్? నిజం అనగానే తుమ్మొస్తుంది చూడు. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంటుందని అంటే, ఇప్పుడు కాంగ్రెస్ నేను టేబుల్ వేసే మాట్లాడతా ఫ్రెండ్స్, నేను డేటా లేనిది మాట్లాడా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సౌత్ని కంప్లీట్గా మనం నెగ్లెక్ట్ చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. రియాలిటీ చెక్ కాన్స్టిట్యూషన్ ప్లస్ డేటా, ఈ కంప్లీట్ టేబుల్ నేను ఏ రకంగా చేసుకున్నానంటే అసలు కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది, బట్ యాక్చువల్గా రియాలిటీ ఏంది, లీగల్ స్ట్రక్చరల్ ట్రూత్ ఏంది, మళ్ళీ చిత్రగుప్త రిమార్క్స్ కూడా ఉండాలి కాబట్టి ఒక 4 కాలంలో టేబుల్ వేసినాం. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే సౌత్ని మొత్తం నెగ్లెక్ట్ చేస్తుంది డీలిమిటేషన్ వల్ల. డీలిమిటేషన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉందో అన్ని ఎంపీ సీట్లు పెరగాల. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 543 నుంచి 800కు పైగా సీట్లను చేసే ఆస్కారం ఉన్నది అని చెప్తున్నారు. సో పాపులేషన్ ఎక్కువ ఎక్కడ ఉంది అంటే నార్త్ ఇండియాలో ఉన్నది. పాపులేషన్ తక్కువ ఏడు ఉన్నది అంటే సౌత్ ఇండియాలో ఉన్నది. సో నంబర్ ఆఫ్ సీట్స్ ఎవరికి ఎక్కువ పెరుగుతాయి? నార్త్ ఇండియాలోకి పెరుగుతాయి. సౌత్ ఇండియాకి ఏమవుతుంది? తక్కువ అవుతుంది. అగో చూసినావా, అప్పుడు మా రిప్రజెంటేషన్ ఏముంటుంది దక్షిణాన? మేమేమో అప్పుడు 1976లో మీరు పాపులేషన్ని కంట్రోల్ చేయమని ప్రాసెస్ చేస్తే మేము సౌత్ ఇంప్లిమెంట్ చేసినాం, నార్త్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే కాబట్టి ఇలా వరమైంది, ఇది మాకు శాపమైంది అని చెప్పి వీళ్ళు చూరన్ బిస్కెట్లు ఎక్సెట్రా మాట్లాడుతున్నారు. దీని మీదనే చర్చ. ఇది డీలిమిటేషన్. సౌత్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అండ్ కాంగ్రెస్ కూటమి స్టాలిన్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పాపులేషన్ని బేస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తారు, జాగ్రఫీని చేసుకొని కాదు. మళ్ళీ ఈ రూల్ ఎప్పుడు వచ్చింది? ఆర్టికల్ 81 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇండియా. లోక్సభ సీట్లను అనేది ప్రపోర్షనల్గా అలొకేట్ చేయాలా అని చెప్పి మాట్లాడాను. అప్పుడు ఈ రూల్ తీసుకొచ్చింది ఎవరు? గడివిగనికే కాంగ్రెస్ వాళ్ళే కదా తీసుకొని వచ్చింది. మళ్ళీ ఆ రోజు వీళ్ళు గడివికి రా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు పాపులేషన్ అనేది సీట్లు అనేది పాపులేషన్ మీద డిపెండ్ అవుతుంది కానీ ఎమోషన్ల మీద డిపెండ్ అవుతుందా బ్రదర్? ఒకసారి మీరు ఆలోచించురు, మీ కమెంట్ రూపంలో చెప్పురు. నెక్స్ట్ ఒకటి వచ్చేస్తే నార్త్ డామినెన్స్ అయిపోతుంది, సౌత్ మీద కాన్స్పిరసీ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. నార్త్కి హయ్యర్ పాపులేషన్ ఉంది కాబట్టి మోర్ సీట్స్ వస్తాయి. ఇది రియాలిటీ చెక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ డేటా. డెమోక్రసీ 1% అవుతుంది. ఇప్పుడు డెమోక్రసీ ఈజ్ ఈక్వల్ టు 1% అండ్ 1% ఈజ్ ఈక్వల్ టు 1 ఓట్. అంతే కదా? ఒక్క స్టేట్కి ఒక ఓటు ఈక్వల్ ఓటు, 1 స్టేట్కి ఒక ఈక్వల్ ఓటు ఉంటుంది. అంతే కదా? ఓట్స్ కౌంట్ చేస్తే దేశం నడుస్తుంది. బట్ సెటిల్మెంట్ పార్లమెంట్లలో ఏ రకంగా అవుతుంది అని అంటే నువ్వు చేసుకున్న ప్రిన్సిపల్ రూలే కదా ఇది. నేను అన్నది కరెక్టా రాంగా? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే మెయింటైన్ కరెంట్ ప్రపోర్షన్, ఇట్లానే మెయింటైన్ చేద్దాము అని చెప్పి చెప్తున్నారు. కరెంట్ ప్రపోర్షన్ ఎప్పుడు డిసైడ్ చేసిరు భయ? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్న భయ, ఎప్పుడు డిసైడ్ చేసిరు భయ? 1976లో ఎమర్జెన్సీ ఎరా డిస్టార్షన్లో చేసిరు. దీన్ని ఎప్పటిదాకా ఫ్రీజ్ చేసిరు? 2026 దాకా ఫ్రీజ్ చేసిరు. ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టి ఫ్రీజ్ చేసిరు. మళ్ళీ 50 ఇయర్స్ది
ఇంజస్టిస్ 50 years నుంచి అదే పంచాయతీ నడుపుతున్నాం అని అంటే ఇప్పుడు 50 ఏళ్ళ కింద ఉన్న జీతం ఇప్పుడు నడుస్తుందా? ఓల్డ్ బ్యాలెన్స్ అనేది పర్మనెంట్ అవుతుందా? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సౌత్ని బాగా పనిష్మెంట్ దొరుకుతుంది. మేము రూల్ ఫాలో అయినాం అప్పుడు పాపులేషన్ కంట్రోల్ చేయమని అంటే, ఇప్పుడు అది మాకు ప్రాబ్లం అయింది అని అంటే సౌత్కి అన్యాయం ఏడైంది అని చెప్పి నేను అడుగుతున్నాను. స్టిల్ దక్షిణాన హయ్యర్ పర్ క్యాపిటా రిప్రజెంటేషన్ అనేది ఉన్నదా లేదా? హయ్యర్ పర్ క్యాపిటా రిప్రజెంటేషన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఎంపీ యూపీ కంటే తక్కువ అవుతున్నారు అని అనేది స్ట్రక్చరల్ ట్రూత్, అది వాస్తవం, నేను ఒప్పుకుంటా. అంటే ఇప్పుడు యూపీలో ఏమవుతుంది అని అంటే కొంతమంది లక్షల మంది ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి ఒక్క ఎంపీ ఉంటాడు. బట్ ఇక్కడ జనాలు తక్కువ ఉంటారు, ఒక్క ఎంపీ. అప్పుడు సంక్షేమం ఎవరికి ఈజీ అవుతుంది? దక్షిణానికి ఈజీ అవుతుంది కదా. సో పర్ క్యాపిటా రిప్రజెంటేషన్ ఏదైతే ఉంది చూడు, అది దక్షిణాన నాయకులకు ఈజీ అయింది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ₹1 ఫండ్ వచ్చింది అనుకో, అది 10 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీ అవుతుందా, లేకపోతే అదే ₹1 18 లక్షల మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈజీ అవుతుందా నీకు సంక్షేమం? సో నీకు అడ్వాంటేజ్ ఉంది కదా బ్రదర్, నీకు లాస్ ఏడు ఉన్నది? నీకు లాస్ ఏం లేదు. ఫెడరల్ స్ట్రక్చర్ డేంజర్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తారు ఈ కాంగ్రెస్ కూటమి. అంటే ఫెడరలిజం అని అంటే ఈక్వల్ సీట్సా? స్టేట్ పవర్ అనట. నీకు ఫెడరలిజం అంటే ఏంది? స్టేట్ పవరు అటానమీ కదా. ఇప్పుడు స్టేట్ పవర్ పోతుంది అని చెప్తున్నావు, లోక్సభలో నీ నంబర్లు పోతున్నాయి, బట్ రాజ్యసభ నీకు గట్టిగానే ఉన్నది కదా, నీ స్టేట్ ఇంట్రెస్ట్లని ప్రొటెక్ట్ చేస్తున్నది కదా. లోక్సభలో నీకు పాపులేషన్ బేస్డ్ ఉన్నది వచ్చు, నేను కాదని అంటలేను, బట్ రాజ్యసభ అనేది ఫెడరేషన్తోనే ఉన్నది కదా బ్రదర్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి చెప్తున్నా. ఇంకొకటి ఏమన్నానంటే గుజరాత్ వాళ్ళు, వీళ్ళకు గుజరాత్ వాళ్ళు అనేది కేవలం నిధుల కాడకు వచ్చేసరికి గుజరాత్ వాళ్ళు అంటారు. బట్ మళ్ళా మహాత్మా గాంధీ అయితే వీళ్ళకి కావాలా? గాంధీ మేము నమ్ముతాం, గాడ్సే నమ్మమని సీతక్క గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ గాంధీ ఎక్కడికైనా వచ్చిండ్రా బాయ్? గుజరాత్కేనే కదా వచ్చినాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడికైనా వచ్చిండ్రా బాయ్? గుజరాత్కేనే కదా వచ్చింది. అంటే మీకు నచ్చితే సంసారం, లేకపోతే వ్యభిచారమా? సెంటర్ గుజరాత్కి బయాస్డ్ ఉన్నది అని చెప్పి చెప్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడికి ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్? నీ పాలసీ గట్టిగా ఉంటే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, నీ ఇన్ఫ్రా గట్టిగా ఉంటే వస్తుంది, నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంచిగా ఉంటే నీకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నా బిజినెస్ పర్సన్ ఇప్పుడు ఉన్నాడు అనుకో, నేను బిజినెస్ మ్యాన్ అనుకో, నాకు సెంటిమెంట్ ఏముంటుంది? క్లియర్ కట్గా చెప్పాలని అంటే నాకు ఎక్కడ రిటర్న్స్ వస్తుందో నేను అక్కడ పెట్టుబడి పెడతా. రిటర్న్స్లో ఏం జాగాలో నేను ఎందుకు పెట్టుబడి పెడతా? గుజరాత్లో వాళ్ళ పాలసీ మంచిగా ఉంది, ఇన్ఫ్రా మంచిగా ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీలు మంచిగా ఉన్నాయి, వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు, వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ తెచ్చుకుంటున్నారు. మీది బంకచెక్కల పాలసీ పాడైంది కదా. ఇప్పుడు ఇలా మెయిన్ గంభీరమైన ఆరోపణ ఏంటంటే సౌత్ లీడర్లు కంప్లీట్గా మమ్మల్ని పాతాళానికి దొక్కుతారు, తుంగలు దొక్కుతారు, అసలు మాకు ఇక పెద్ద పేరే ఉండదు అని అంటారు. అసలు మీకు ఉన్న పేరు కూడా పీక్ కట్టలుగట్టనిక గడివిగనికే కదా పనికొచ్చేది. మీరు ముఖ్యమంత్రిత్వం చేయరు అని అంటే సనాతన ధర్మం మలేరియా లాంటిది, దాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి ఒక చిల్లర నా కొడుకు మాట్లాడతాడు. ఇట్లాంటి మాటలు ప్రజలను రెచ్చగొట్టే మాటలు కావా ముఖ్యమంత్రి గారు? మళ్ళీ అసంటోళ్ళతో ఏం మాట్లాడతామండి? నేను నా వర్డ్స్ మీద ఇట్లనే నిలబడి ఉంటా అని చెప్పి మాట్లాడతాడు. అంటే నిన్ను గెలిపించింది ఇట్లాంటి స్టేట్మెంట్ల కోసమా? నేషనల్ లీడర్షిప్ అని అంటే నీ రీజనల్ కోటా సిస్టమ్ అని అనుకున్నారా మీరు? నాకు అర్థం కాదు. కానీ 1976లో ఏదైతే మీరు చేసిరు చూడు, ఎమర్జెన్సీ టైంలో డిస్టార్షన్, అదే నడవాలి వీళ్ళకు. దాని తర్వాత ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నారు. ఉమెన్ రిజర్వేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు డీలిమిటేషన్ సైకిల్ అది ఇల్లీగల్ ఎట్లా అవుతుంది రాబోయే? నాకు అర్థం కాదు. ఇప్పుడు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ 128th అమెండ్మెంట్ బిల్ 2023లా చట్టబద్ధంగా చట్టసభలలో పాస్ అయిన బిల్ ఇది. మహిళా రిజర్వేషన్ పైన సోనియా గాంధీ గారు స్పీచ్ ఇస్తే మనం సపోర్ట్లు కొట్టాలి. మహిళా రిజర్వేషన్ పైన వాళ్ళు ఎవరో మాట్లాడితే మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లు పైన బీజేపీ కానీ ఎవరైనా కానీ దీని మీద మాట్లాడి మేము చేస్తామన్నట్టే మాత్రం భారతీయ జనతా పార్టీని దూషించాలా. భలే సంసారులు రా నాయన మీ సక్కతనంలో మనవాడ. స్పెషల్ సెషన్ చేస్తారట, దీన్ని ఆపుతారట. డీలిమిటేషన్ అనేది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ బ్రదర్, మీ ఆప్షనల్ పాలిటిక్స్ కాదు. మీరు గడివిగనికే కూడా వనికిరారు, ఇలా ఏం చేత కాదు మీతో, వదిలేయండి మీరు. ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, మీరు ఏం చేయలేరు, ఏం గడివిగలేరు కూడా. డీలిమిటేషన్ అనేది దాన్ని ఎవరు చేస్తారు? డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మహిళలకు రిజర్వేషన్ పెట్టొద్దు, మహిళలు లీడర్లు కావద్దు. మళ్ళీ వీళ్ళు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు. వీళ్ళ తల్లిగారు వీళ్ళ అమ్మగారు ప్రధానమంత్రి కావాలన్నప్పుడు మాత్రం అప్పుడు మహిళ అని ఒక ట్యాగ్ వస్తుంది. వాళ్ళు కాకపోతే మిగతా వాళ్ళు ఎవరు రారు. మళ్ళీ ప్రాసెస్ కాన్స్టిట్యూషన్లు ఉన్నప్పుడు నీ ప్రొటెస్ట్ ఎమోషనల్గా ఉంటే లాజిక్ వర్కౌట్ అవుతుందా బ్రదర్? లాజిక్ల మీద నడుస్తుందా దేశం, లేదా మ్యాజిక్ల మీద నడుస్తుందా? దక్షిణం మొత్తం యూనైట్ కావాలన్నట. దేనికి? కేంద్ర సర్కార్కి అగెయిన్స్ట్గా. ఈ పొలిటికల్ నరేటివ్లు, ఈ రీజనల్ ఇష్యూలు లేపడం తప్ప ఇంకేమైనా అవుతుందా? సంవిధాన్ అనేది నార్త్ సౌత్ అనేది డిస్టింగ్విష్ చేయదు, డిఫరెన్షియేట్ చేయదు. దక్షిణం అని, ఉత్తరం అని, తూర్పు అని, పడమరని ఇట్లాంటివి ఏమి కాన్స్టిట్యూషన్లు అన్నీ ఒకటే. డివైడ్ ఏం చేస్తున్నా అనేది చూడు. పాలిటిక్స్ అనేది కంట్రోల్ ఉండు అనేది ఇలా నేను మాట్లాడుతున్నా.
మీరేం మాట్లాడుతున్నారని అనేది ఇంపార్టెంట్ ఉంటుంది, మీకు ఏం అర్థమవుతుందని అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అసలు మెయిన్ సీజన్ మీకు అసలైన సిసలైన కథ చెప్తా. అసలు ఇలా మెయిన్ పంచాయతీ ఏం తెలుసా, పవర్ పోతుందనే ఒక బాధ. ఇలా సౌత్లో ఓవర్ రిప్రజెంటేషన్ అడ్వాంటేజీలకు కావాలనే ఒక బాధ. డీలిమిటేషన్ చేస్తే కరెక్షన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి నాడుతున్న నాటకం. ఇది పనిష్మెంట్ ఏడవుతుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలనంటే సౌత్కి ఎక్కడ కూడా రిలేటివ్ అడ్వాంటేజ్ అనేది పోతలేదు. సౌత్కి నువ్వు వాయిస్ ఇచ్చే తత్వం కూడా ఏం పోతలేదు. 1976లో నువ్వు ఫ్రీజ్ చేసిన కథనము ఇవాళ దాన్ని తీసుకొని వచ్చి అది 1976లో జరిగింది. నిజంగా చెప్పాలనంటే ఒక హిడెన్ డిస్టార్షన్ కదా. నిజంగా చెప్పాలంటే నువ్వు ఎమర్జెన్సీ టైంలలో సీట్లు ఫ్రీజ్ చేసి పాపులేషన్ కంట్రోల్ని ఎంకరేజ్ చేసుకుంటా డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అయిందని 50 సంవత్సరాలతో మాట్లాడతానంటే ఇది కాంగ్రెస్ మాట్లాడుతుంది ఏమన్నా ఫ్రీ షేరా? ఇది ఎమర్జెన్సీ ఏరా డిస్టార్షన్ కాదా? ఫెడరలిజం ఆర్గ్యుమెంట్ ఏడకైనా ఫ్రెండ్స్. లోక్సభ పాపులేషన్ బేస్డ్ ఉంటుంది, వాళ్ళ రాజ్యసభ స్టేట్ బేస్డ్ ఉంటుంది కదా. ఇలా హక్కు ఏడబోయింది బ్రదర్, బ్యాలెన్స్ ఆల్రెడీ ఉంది కదా. అందుకే మన పెద్దలు లోక్సభ రాజ్యసభ అని 2 తీసుకొని వచ్చారు కదా. లోక్సభల జనం ఉంటే రాజ్యసభల రాజ్యం ఉన్నది కదా. ఎవరైనా డిబేట్కి వస్తారా? ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ. మీ నరేటివ్ వెనకాల ఉన్నమాట చెప్పాలనంటే నార్త్ వీక్ అవుతున్నది, సౌత్ స్ట్రాంగ్ అవుతున్నది, ఈ స్టేటస్కు ఫ్రీజులు, మా సీట్ సర్వైవల్ కోసం ఫైటులు, ఇవన్నీ పంచాయతీలు బంద్ చేయరు. వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముంటుంది అని అంటే గుజరాత్ని తీసుకొని వీళ్ళు ఎగ్జాంపుల్ చూపుతారు. రియాలిటీ ఏంటంటే గుజరాత్లో పోర్ట్లు ఎక్కువనే, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఎక్కువనే, పాలసీ కంటిన్యూటీ అవుతున్నది. ఇన్వెస్టర్ అనేటోడు ప్రాఫిట్ చూస్తాడు, పాలిటిక్స్ కాదు. దందేమే దుష్మన్ అవుతా అని చెప్పి మాట్లాడతారు. ఇది ఫ్యాక్టు. నువ్వు పాపులేషన్ ఇగ్నోర్ చేస్తే డెమోక్రసీ కొలాప్స్ అవుతుంది బ్రదర్. నంబర్స్ని యాక్సెప్ట్ చేస్తేనే కదా నరేటివ్ కొలాప్స్ అవుతుంది మీది. ఇప్పుడు నంబర్స్ని యాక్సెప్ట్ చేయండి. ఎమర్జెన్సీ ఫ్రీజ్ని జస్టిస్ అంటారు, కరెక్షన్ చేస్తే ఇంజస్టిస్ అంటారు. ఇది ఎక్కడి నీతి అని అనేది నాకు అర్థమవుతుంది. సీట్ షేర్ కాదు ఇలా ఫైటు, సీట్ లాస్ యాక్చువల్గా ఇలా నైట్ మేరు. ఈ ఎమోషనల్ ఇక ఉన్నమాట చెప్పాలన్నా నార్త్ సౌత్ అని డివైడ్ చేసి మన మధ్యలో పెడుతుర్రు ఫైటు. నిజంగా చెప్పాలని అంటే ఇది ఒక ఎమోషనల్ బేటు, దీని తప్ప ఇంకా ఏం లేదు. భారత్ మాతాకి జై.